వెల్కమ్ బ్యాక్ టు పర్సన్ అక్షిత్. ఈరోజు వీడియో ఏంటి తెలుసా గైస్? మీరే గెలిచారు. అరే నీ వీడియో మాకేం తెలుస్తుందిరా? అరే బయాస్ ఏంటి గైస్, మనం ఈరోజు గణేష్ చోటి చేస్తున్నాం గైస్. సారీ గైస్, గణేష్ పండుగకి మనం ఎంత అనేవి చేస్తామో మా స్టైల్ ఎలా ఉంటారో మేము చూపెట్టబోతున్నాం గైస్. అంటే ఏమో సీరియస్ అనుకోదు గైస్, ఫన్ ఫన్ అంటే గైస్. లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. అరే బోర్ వస్తుంది, ఏం చేద్దాం? అరే ఇంకా 5 days ఉన్నాయి గణపతి చవితికి. అన్నకు ఫోన్ చేయాలి. హలో హలో అన్న, నీకు విషయం చెప్పాలి. ఏంట్రా నీ కార్కి మాట్లాడుకుంటున్నా? ఎందుకు ఫోన్ చేసినావు ఇప్పుడు? ఏ చల్, ఇంకా బచ్చగా అన్నా బచ్చపురంలో గేమ్ ఆడడానికి. నీకు ఒకటి తెలుసా అన్న, అసలు గణపతి పండుగకి 5 రోజులే ఉంది. అసలు నువ్వు గణపతి బుక్ చేసినావా అన్న? అది సారీరా అమ్మ, ఏమంటావు? ఈరోజు ట్రక్ను క్లీన్ చేసుకుని పోనా? కానీ పోదామంటున్నావు కానీ నీ దగ్గర పైసలు ఉన్నాయా అన్న? అరే నేను సెట్ చేస్తలేరా, నా దగ్గర 1,00,000 ఉంది. అంటే మరి మన దగ్గర 1,00,000 కొంచెం పెద్దగా చూసుకుంటే చిన్నగా కలెక్ట్ చేద్దాం రా, సరేనా? కలెక్ట్ చేసి వద్దన్నా, నీ దగ్గర 1,00,000 ఉన్నాయి అంటున్నావు కదా. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, 1,00,000లలో ఒక మంచి గణపతి చూపెట్టమంటే మస్తు చూపెట్టాడన్న. నేను సెట్ చేస్తావు. సరేరా, నేను ట్రక్ తీసుకొని వస్తా, ఓకేనా? థ్యాంక్ అడ్జస్ట్ టైంకి ఏదైనా చేసిన. వచ్చినావా? తెచ్చినావా? కాదు పోదాం పానా. నీ అమ్మ తెచ్చినండి నూనె ఇస్తారు అనవసరంగా. ఏం చేయాలి ఇంకా? పోనప్పా పానా. సరే, నా బండిపై నేను వస్తాను, నీ బండిపై నువ్వు రా, ఓకేనా? అంటావు ఏంటన్నా? నాకు బండి ఉందా అన్న? అరే ఏంటిరా? సరే ఎక్కుదా, నా బండి పైన ఎక్కు. సరే అన్న పద. చెప్పా ఏ బాబు, గణేష్ ముక్కదు మా ఓడేటి పోయిండు? మా అన్నగారు ఇంట్లోనే ఉందిగా. అది గణపతి మోస్తుంది, అన్నం వెళ్తాం. ఈ అన్నగారు ఎక్కడైంది? కిలోమీటర్ నిజంగానే అన్నా. అన్నా ఏంట్రా ఈ గణపతి మోస్తుంది అన్న? ఇటే చేయటం వెళ్తామా? బాగుంది, నేను సెట్ చేస్తాను అన్న. ఈ గణపతిలో ఈ గోల్లా మనం నెమలికలు పెడదామన్నా సూపర్ ఉంటాయి. అవునన్నా, ఈ గణపతి నాకు నచ్చింది. అంటే నేను కూర్చునేది కదా, ఇది సరిపోతుందిగా. మస్తు సరిపోతుంది అన్న. నేను అందరికి డెకరేషన్ కూడా సెలెక్ట్ చేస్తా. సరే, నేను బుక్ చేసి. నేనా అన్న? నీ కంటికి నేనే ఆడుతున్నానా? అరే డబ్బులు నువ్వే సరే అన్న. ఇప్పుడు నేను అన్నని తీసుకొచ్చి బుక్ చేయమంటా. నువ్వు ఇన్నే ఉన్నానా? ఆయన తోడ నచ్చెత్తుకోతాడు. సరేరా, పోదల్లి. ఇది గణపతి నాకు మంచిగా ఉంది, నవ్వే ఇస్తావా? మీరు ముస్లిం అమ్మాయి ఇంటికి వెళ్ళి ఓ షార్ట్ ఇంకి డౌట్ వచ్చింది. అన్న అన్న బుక్ చేసుకోరు అన్నాడు, 1,00,000కి ఇస్తారట అన్న. వాళ్ళే ఇస్తారట అన్న. ఎంత మంచి అన్నయ్య. అందుకే అప్పుడప్పుడు ఇక బచ్చ గేమ్లు కాకుండా ఇట్లాంటి వాటిలో కూడా తల దూర్చాలే అంటారు అన్న. నా ఫేవరెట్ గేమ్ అన్న. నేను బండి మీద వస్తాను, గణపతి వేసుకున్నా. గణపతికి అన్ని కట్టినా అన్ని కట్టినా. అరే పొద్దుగాలలేసి గింత తనం గినం చేసి జర కుర్తా పైజామేసి గింత పొట్టు బోనం పెట్టి మన ముదులు పెడిపోదామా? గణేశుని ఎత్తుకొనుతామా? ఇంకొకడు చందారా సిండు, ఇంకోడు కాడుగి కిండు, జబ్బుల పైసల్లే నోడు గూగుల్ పేనే కొట్టిండు. అరే మెడలు మెరవెర వెరుస్తున్నాడు. మార్వడి దుకాణం పోదాం రా, గొలుసులు గిరివి పెడదాం రా. మార్వడి దుకాణం పోదాం రా, గొలుసులు గిరివి పెడదాం రా. అరే పొద్దు
పొద్దుగాలలేసి గింత తనం గినం చేసి జర కుర్తా పైజామేసి గింత బొట్టు బోనం పెట్టి మనము దుల్పెడిపోదామా గణేశుని ఎత్తుకొనుతామా మనము దుల్పెడిపోదామా గణేశుని ఎత్తుకొనుతామా ఇంకొకడు చందారాసిండు ఇంకోడు కాడుకి కిండు జబ్బుల పైసల్లేనోడు గూగుల్ పేనే కొట్టిండు అరే మనమేం చేద్దాం రా అరే మెడలు మెరమెర మెరుస్తున్నాయి బే మార్వడి దుకాన్ పోదావురా గొలుసులు గిరివి పెడదావురా మార్వడి దుకాన్ పోదావురా గొలుసులు గిరివి పెడదావురా అరే ఏం చేస్తున్నారా గణేష్ విగ్రహం దగ్గర రాజు కృష్ణ స్మరే కృష్ణ స్మరే నాకు బాగా డబ్బు కావాలి బాగా చదువుకొని ఏం చెప్తాను నాకు డబ్బు అరే ఈడకాడు అసలు నన్ను ఎందుకు తెచ్చిర్రో ఏమో నేను ఆ షెడ్లోనే వంట అయిపోతుంది ఈ పిక్చర్ల దగ్గర వచ్చి లాస్ట్ డే మంచిగా నేను నీళ్ళల్లో నిమజ్జనం అయ్యి వెళ్ళిపోతాయి కదా నా ఇంటికి నేను వెళ్ళిపోతా వీళ్ళతో నుండు కంటే పోడు నయ్యం ఈరోజే లాస్ట్ డే అసలు గణపతిని నిమజ్జనమే చేయబుద్ధి తెలియదు కానీ చెయ్యాలి ఏం చేద్దాం సరే నేను అడిగినట్టు మాత్రం నవ్వు అసలు ఈ అన్నగాడు ఇటు ఇది అసలు కనబడతానే లేడు కానీ పాపం అన్ననే కదా ఇదంతా వేసింది ఇన్ని టెన్షన్ ఉంటాయి పాపం టెన్షన్ ఆడ వేస్ట్ కాడు సరే నేను పోతున్నా ఇంటికి అదు నిమజ్జనం అదు అదు ఏ లేవురా పొద్దున స్కూల్ టైం పా మనం పోలేం ఇంకా లేవులు గణపతి ఏది ఎప్పుడో నిమజ్జనం అయింది ఏమనుకుంటున్నావు మొన్ననే కదా గణపతి నిమజ్జనం చేసింది మళ్ళా నాకు రీకాల్ వచ్చిందా ఓకే సరే అన్న ఇలా స్కూల్కి బాయ్